ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. 10వ రోజు భాగవతం ఈరోజు చెప్పుకుంటున్నాం. పరీక్షిత్ జన్మం అయినంత తర్వాత కుంతీదేవి ఇలా స్తోత్రం చేసింది. ఆవిడ ఆదినారాయణ అని ముందు కృష్ణుని ప్రార్థించింది. కృష్ణ, నా భక్తి ఇంకా పండలేదు. పరీక్షిత్తు పుట్టబోతున్నాడు. మనవడు పుట్టబోయే ముందు పరమాత్మను ఎలాంటి మాట అడగాలో అలాంటి మాటను ఈవేళ కుంతీదేవి అడుగుతోంది. పాండురాజు కుమారులైన ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదనం చేయవలసి ఉంది. స్వామి, నీ యందు నా మనస్సు రమించిపోవాలి. పూజామందిరంలోనే కాదు, నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తూ ఉండాలి. నీ నామస్మరణం నుండి నా మనస్సు ఆగకూడదు. నీవు ఈశ్వరుడవు, నీవు సర్వ జగన్నియామకుడవు. నీవు తలుచుకుంటే ఏమివ్వలేవు. అందుకని కృష్ణ, నాకు అటువంటి భాగ్యము కటాక్షించవా? నాకు ఆ మోహం నుండి తెంపి అవతల పారేయవలసింది. సంసారమనే లతలు నన్ను చుట్టేస్తున్నాయి. వాటిని గండ్రగొడ్డలతో తెంపి అవతల పారేయని అడిగింది అమ్మ. అంత కృష్ణ పరమాత్మ కూడా కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాడు. పొంగిపోయి, అప్పుడే ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి, నువ్వు సంతోషించాలి అనే భావం వచ్చేటట్టుగా హేళనగా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వాడు. అంటే మాయ ఆవరించింది. ఇంత స్తోత్రం చేసిన ఆవిడ కూడా మందహాసపు కాంతులలో మైమర్చిపోయేటట్టుగా చేశాడు. ఆయన దర్శనానికి ఉండే శక్తి అలాంటిది. అందుచేత స్వామి, నిరంతరము నీ గురించి చేసే భావన అదృష్టము ప్రసాదించవలసిందని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 10 నెలలకు ఉత్తర గర్భం నుండి పరీక్షిత్ మహారాజు జన్మించారు. ఇక భీష్ముని చరిత్ర. కుంతీదేవి ప్రార్థన తర్వాత ధర్మరాజు గారు కురుక్షేత్ర సంగ్రామంలో నేను ఎందరో రాజులను తెగనార్చానో దానివల్ల నాకు తగిన పాపం కలిగింది, ఏ విధంగా పాపం పోతుంది అని బాధపడుతున్న సమయంలో ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడం కోసమని కురుక్షేత్రంలో అంపశయ్యం మీద పడుకుని ఉన్న ఆ మహానుభావుడైన భీష్ముడి దగ్గరికి వెళదాం పద అని కృష్ణ భగవానుడు ధర్మరాజుని తీసుకుని వెళ్ళాడు. భీష్ముడు ధర్మరాజుకు ధర్మాలను ఉపదేశించి తదుపరి ఆయన అనంత బ్రహ్మమునందు కలిసిపోయిన సంఘటనలు మాత్రమే భారతంలో వివరించారు. అప్పుడు భీష్ముడు కృష్ణ భగవాను చేసిన స్తోత్రం కూడా భాగవతంలో వివరించబడింది. అయితే భీష్ముని చరిత్ర మహాభారతము, దేవీ భాగవతము ఇత్యాది గ్రంథాల్లో చెప్పబడింది. భీష్ముడి జీవితం అంత తేలికైన విషయం కాదు. ఆయన అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం. భాగవతం అంతర్భాగం కానప్పటికీ అవగాహన కొరకు భీష్ముడి గురించి మనం ముందు కొంత తెలుసుకుందాం. ఒకానొకప్పుడు బ్రహ్మగారు ఒక పెద్ద సభని తీర్చారు. ఆ సభలో ఋషులు, ప్రజాపతులు మొదలైన వారందరూ వచ్చారు. వారు ఆ సభలో కూర్చుని ఈ లోకంలో కళ్యాణం జరిగేటట్టుగా చూడడం ఎలాగా, భగవంతుని యందు భక్తి కలిగేటట్టుగా ప్రవర్తించడం ఎలాగా అని చర్చ చేస్తున్నారు. ఈశ్వరుని గుణములను ఆవిష్కరించి ప్రజల్లో భక్తి పెంపొందించితే ఆ భక్తి వలన వారికి కావలసిన సమస్త కామములు చేకూరుతాయి. అంతేకాక వారు నడవలసిన పదంలో మంచి దారిలో నడుస్తారు. అందుచేత వీళ్ళందరికీ ఏ విధంగా కళ్యాణం సాధించి పెట్టాలా అని ఆ సభ జరుగుతోంది. ఆ సభ జరుగుతున్న సమయంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సభలో గంగాదేవి ప్రవేశించింది. గంగమ్మ పరమ పవిత్రురాలు. ఆమె హిమవంతుని పెద్ద కూతురు. సహజంగా ఆవిడ చాలా సౌందర్యరాశి. పార్వతీదేవికి తోబుట్టువు కనుక విశేషమైన అందగత్తె. మహాసౌందర్యరాశి అయిన గంగమ్మ అక్కడ ఉండగా చతుర్ముఖ బ్రహ్మగారి సభలో వాయువు వీచింది. ఒక పెద్ద గాలి వచ్చింది. ఆ గాలికి గంగాదేవి పమిట తొలగింది. ఇటువంటి సంఘటనలు అనుకోకుండా జరిగేవి కాదు. వీటి వెనక ఆదిపరాశక్తి అయిన అమ్మవారి ప్రణాళిక ఏదో ఒకటి ఉంటుంది. గంగాదేవి పమిట్ల తొలగగానే బ్రహ్మగారి సభలో ఉన్న అందరూ తలదించేసుకుని కూర్చున్నారు. కానీ ఆ సభలో కూర్చున్న గోభిషుడు అనే ఒక రాజర్షి మాత్రం తదేక దృష్టితో గంగమ్మ వైపే చూస్తున్నాడు.
ఆశ్చర్యంగా గంగమ్మ కూడా రాజర్షి వంక తదేక దృష్టితో చూస్తోంది. వారిద్దరి యందు కామము అతిశయించింది. వారు ఇరువురు కూడా తాము చతుర్ముఖ బ్రహ్మగారి సభయందు ఉన్నామన్న విషయం కూడా మర్చిపోయారు. ఈ సంఘటన వెనుక ఏదో పెద్ద ప్రణాళిక నిర్మాణం జరిగి ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి. ఈ సంకల్పములు మనకి అర్థం అయ్యేవి కాదు, కథ నడిస్తే మనకి అర్థం అవుతుంది. అప్పుడు బ్రహ్మగారు వారి ప్రవర్తన చూసి ఆశ్చర్యం వేసింది. బ్రహ్మగారి సభలోకి వచ్చి గంగమ్మ ఇలా ప్రవర్తించడం ఏమిటి, రాజర్షి అలా ప్రవర్తించడం ఏమిటా అని అనుకున్నారు. వెంటనే వారిద్దరికీ శపించారు. ఇలా సమయాసమయాలు లేకుండా కామ ప్రచోదనం కలిగి ప్రవర్తించావు కాబట్టి నీవు భూలోకం నందు జన్మించుగాక అని రాజర్షిని శపించారు. గంగమ్మను నీవు కూడా రాజర్షికి భార్యవై కొంతకాలం భూలోకం నందు జీవించదవు కాక అని శపించారు. తదనంతరం శరీరం విడిచిపెట్టిన తర్వాత మరల స్వర్గలోకానికి వస్తారు అని శాప విమోచనం చెప్పారు. ఆ కారణం చేతనే రాజర్షి తాను ఎవరి కడుపును జన్మించాలా అని చూస్తున్నాడు. ఆ కాలంలో భారతవర్షంలో ప్రతీపుడు అనే గొప్ప మహారాజు భరతవంశంలో జన్మించాడు. మహాధర్మమూర్తి, బిడ్డలు లేరు. ప్రతీపుడిని చూసి ఆయనకు కుమారుడు జన్మించాలని అనుకున్నాడు. ఆయన ఆ నిర్ణయం తీసుకుని ప్రతీపుడి కుమారుడుగా జన్మిద్దామని గోపిషుడు భూలోకంలో ప్రవేశించే సమయంలో గంగమ్మ బ్రహ్మలోకం నుంచి దిగి కిందకు వస్తోంది. అయ్యో, నేను ఎంత పొరపాటు చేశాను, నేనైనా సమయంలో పమిటి సర్దుకుని సరిగ్గా ప్రవర్తించి ఉంటే పాపం ఆ రాజర్షికి ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదు కదా. నేను చాలా పొరపాటుగా ప్రవర్తించాను. నేను చేసిన పొరపాటు పనిని సరిదిద్దుకోవాలంటే బ్రహ్మగారిచ్చిన శాపం వలన మర్త్యలోకంలో జన్మించి ఆ రాజర్షి ఎవరికై జన్మిస్తున్నాడో ఆయనకు భారీగా కొంతకాలం ఉండాలి అని అనుకుంది. ఈ సంకల్పం చేసి వస్తున్నప్పుడు అష్టవసువులు ఆమెకు రోదన చేస్తూ కనపడ్డారు. ఆవిడ వారిని చూసి, ఎందుకు ఏడుస్తున్నారు మీరు, ఎందుకంత బాధగా ఉన్నారు అని అడిగింది. అప్పుడు వాళ్ళు ఒక విచిత్రమైన విషయం ప్రతిపాదన చేశారు. మేము అష్టవసులం, భార్యలతో కలిసి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాం. అలా వెళ్తూ వెళ్తూ వశిష్ఠ మహర్షి ఆశ్రమం మీదుగా ప్రయాణం చేస్తున్నాం. వశిష్ఠ మహర్షి ఆశ్రమాన్ని చూసాం. అందులో నందిని అనే కామధేను ఉంది. అది తెల్లటి పర్వతాకారంలో ఉండి మెరిసిపోతూ మిక్కిలి ప్రకాశంగా తేజస్సుతో ఉంది. దానిని దయు అనబడే వసువు యొక్క భార్య చూసి, ఇది మామూలావేనా అని భర్తను అడిగింది. అప్పుడు దయు అనే అష్టవసువు, ఇది మామూలావు కాదు, దాన్ని కామధేను అంటారు. దాని పాలు తాగితే ఎంతటి కోరికైనా తీరుతుంది అని చెప్పాడు. అప్పుడు జూ అనే అష్టవసు యొక్క భార్య అంది, నాకు కుసీనర అనే స్నేహితురాలు ఉంది. ఆమెకు కొద్దిగా రోగగ్రస్తై వార్ధక్యం పొందింది. ఆవిడకి మరలా యవ్వనం వస్తే నాతో పాటు సంతోషంగా గడుపుతుంది. అందుకని మనం ఈ కామదేవుని అపహరిద్దాం. వశిష్ఠుడు ఎలాగో ఆశ్రమంలో లేడు. కామదేవుని అపహరించి తీసుకువెళ్ళి దాని పాలు ఉసీనరకి పట్టిద్దాం అంది. భార్య మాట కాదనలేక తోటి అష్టవసువులతో కలిసి జూ అనే అష్టవసువు ఆ కామదేవుని అపహరించి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో వశిష్ఠ మహర్షి సాయంకాలం పూజ కోసమని దర్భలు మొదలైనవి సేకరించడానికని వెళ్ళారు. వారు తిరిగి వచ్చి ఆశ్రమంలోకి చూశారు. నందినీదేవి కనబడలేదు. అంతటా వెతికారు. వెతికి ఒకసారి తపోనిష్టలో కూర్చుని ఆచమనం చేసి దివ్య దృష్టితో చూశారు. అష్టవసువులు కామధేనుని అపహరించినట్లుగా తెలుసుకున్నారు వశిష్ఠులు. ఆయన అష్టవసువులను మీరు భూలోకమునందు జన్మించుగాక అని చెప్పించారు. ఈ వార్త తెలిసి అష్టవసువులు పరుగున వచ్చి వశిష్ఠ మహర్షి పాదాల మీద పడి, మీరు మా యందు అనుగ్రహించి మాకు శాపానుగ్రహం తగ్గించేటట్టుగా చెయ్యండి అని ప్రార్థించారు. అప్పుడు ఆయన అన్నారు, మీ 8 వసువులు 7 యందు పాపం చాలా తీవ్రత తక్కువగా ఉంది. కానీ జూ అనే అష్టవసువుకి 8వ వాడికి సహకరించారు. అలా అపహరించడానికి ప్రధానమైన కారణం జూ కాబట్టి అందుచేత మీరు 7 పుట్టిన వెంటనే మరణిస్తారు. నరులుగా జన్మించిన కొద్ది గంటల్లోనే శరీరం వదిలిపెట్టేస్తారు. అలా వదిలిపెట్టేసి వసువులుగా మళ్ళీ అయిపోతారు. కానీ ప్రధాన పాత్ర పోషించిన జూ మాత్రం పరాక్రమవంతుడై కనీ వెనీ ఎరగని చరిత్రను సృష్టించి భూలోకం నందు కొంతకాలం ఉండి
తర్వాత తిరిగి బ్రహ్మైక్యం పొందుతాడు. అందుకని జీవు మాత్రం కొంతకాలం భూలోకం నందు ఉండవలసిందే అని ఆయన శాప విమోచన కటాక్షించారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే జీవు అంటే భీష్ముడిగా జన్మిస్తాడు తదుపరి చెప్పిన విషయాల్లో. ఈ యనమండగురు ఇప్పుడు భూలోకంలో జన్మించాలి. అందుకని వాళ్ళు బాధపడుతూ వస్తున్నారు. వారికి గంగమ్మ ఎదురైంది. అమ్మా, నీవు భూలోకంలో ఎందుకు వెళ్తున్నావు అని అడిగారు. అప్పుడు గంగమ్మ జరిగిన విషయం వారికి చెప్పి, రాజర్షి ఎక్కడ జన్మిస్తాడో అక్కడే ఆయనకు భార్యగా కావాలని వెతుకుతున్నాను అని అంది. అప్పుడు వాళ్ళు, అయితే అమ్మా, మాకు ఒక ఉపకారం చేసి పెట్టు. నీవు ఎలాగూ భూలోకానికి వెళ్తున్నావు కనుక నీ కడుపును మేము యనమండగరం పుడతాం. నువ్వు మమ్మల్ని జ్ఞాపకం పెట్టుకుని శాప విమోచనం కోసమని మాకు ఒక సహాయం చేసి పెట్టాలి. భూలోకంలో ఏ తల్లి కూడా తన పుట్టిన బిడ్డలను చంపదు. కన్న తల్లి ఉండే మమకారం అటువంటిది. మాకు శాప విమోచనం కలగాలి కాబట్టి మేము నీకు బిడ్డలుగా జన్మిస్తాం. నీవు మా యందు అనుగ్రహించి పుట్టిన వెంటనే మేము వసువుల స్థానానికి అలంకరించే వీలుగా ఈ శరీరం విడిచిపెట్టేటట్లుగా మమ్మల్ని కటాక్షించమని గంగమ్మని కోరారు. అప్పుడు గంగమ్మ తప్పకుండా అలాగే చేస్తాను అని వారికి అభయం ఇచ్చింది. కాబట్టి గంగమ్మ ఎవరిని వివాహం చేసుకుంటుందో చూసి ఆవిడ కడుపులో వద్దామని వసువులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా జరిగితే గంగా తీరం నందు భారత వంశం అనే జన్మించిన ప్రతీపుడు అనే చక్రవర్తి పుత్రార్థియే తప్పిస్తున్నాడు. ఆయనకి సామ్రాజ్యం ఉంది, సత్యం ఉంది, ధర్మం ఉంది, అన్ని భోగాలు ఉన్నాయి. కానీ సంతానం లేదు. ఈశ్వరానుగ్రహం అపేక్షించి ఆయన గంగా తీరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఈయనను గంగమ్మ చూసింది. ప్రతీపుడే తనకి ఇంతకు పూర్వం బ్రహ్మసభలో చూసిన వ్యక్తి, ఈయనే ఈ జన్మ తీసుకున్నాడు అని అనుకుంది. ఆయన్ను వివాహం చేసుకోవాలని అనుకుంది. ఆయన్ను తపస్సులో కళ్ళు మూసుకుని ఇంద్రియాలు వెనక్కి తీసుకుని తపస్సు చేసుకుంటూ కూర్చుంటూ ఉండగా గంగమ్మ గబగబా బయటికి వచ్చి ఆయన కుడి తొడ మీద కూర్చుంది. ప్రతీపుడి యొక్క కుడి తొడ మీద. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో చూడండి. కూర్చుంటే ఆయనకు బాహ్య స్మృతి కలిగింది. తన తొడ మీద కూర్చున్న స్త్రీ ఎవరా అని అలా చూశాడు. ఆ కూర్చున్న ఆమె గొప్ప సౌందర్య రాశి. ఆయన అన్నాడు, అమ్మా, నీవెవరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు ఇలా నా కుడి తొడ మీద కూర్చున్నావు అని అడిగాడు. ఆవిడంది, నన్ను గంగా అంటారు, నేను గంగానదిని, అభీష్ట దేవతను, నీకు భార్య కావాలని వచ్చాను, అందుకని నీ ఊళ్ళో కూర్చున్నాను అంది. అప్పుడు ఆయన అన్నాడు, నీవు నా భార్యవి కావాలని అనుకున్నావు. క్షత్రియులకు విశేషించి రాజులను దక్షిణ నాయకులు అంటారు. దక్షిణ నాయకునికి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలు ఉంటారు. నీవు నన్ను భర్తగా పొందాలని వచ్చావు, కానీ ఒక పొరపాటు చేసావు. వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. కుడి తొడ మీద కూర్చునే అధికారం ఒక్క కూతురికి కోడలికి మాత్రమే ఉంది. ఎప్పుడైనా భార్య కూర్చోవలసి వస్తే భర్త ఎడమ తొడ మీద కూర్చోవాలి. కానీ ఇప్పుడు నీవు వచ్చి నా కుడి తొడ మీద కూర్చున్నావు. ఇప్పుడు నీవు నా కోడలతో సమానం లేక కూతురుతో సమానం. నిన్ను నా కూతురుతో సమానం అనడానికి వీలు లేదు. నీవు నన్ను భర్తగా పొందాలని అనుకున్నావు. కాబట్టి నాతో సమానమైన వాడు నా కొడుకు నా తేజస్సుతో నా కుమారునిగా ఉంది. అందులో నీవు నా కుమారుడిని భార్య అవుదు గాని అలా నీకు వరం ఇస్తున్నాను అని చెప్పాడు ప్రతీపుడు. ఇప్పుడు పైనుంచి వస్తున్న గోభిషుడు అనే రాజర్షి చూశాడు. ఇంకా ఇప్పుడు నాకు అవకాశం దొరికింది. గంగమ్మను భారీగా పొందాలి. కాబట్టి ఈ ప్రతీప్ మహారాజుకి కుమారుడుగా జన్మిస్తాను అని ఆయన తేజస్సులోకి ప్రవేశించి శంతన మహారాజు అనే పేరుతో జన్మించాడు. ఇది ఈ రోజుతో భాగవతం సంపూర్ణం. స్వస్తి.